హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలో ఒక జింక ఉంది. అది చాలా అందంగా, చలాకీగా ఉండేది. చెంగు చెంగున గంతులు వేస్తూ అడవంతా తిరిగేది. మిలమిల మెరిసే తన చర్మం, దాని మీద అందమైన పుష్పాల్లాంటి మచ్చలు చూసుకొని ఆ జింక గర్వంగా ఉండేది. ఒకరోజు దారిలో వెళుతుండగా ఆ జింకకి ఒక నక్క ఎదురయ్యింది. జింక నక్కతో ఇలా అంటుంది, ఓయ్ నక్క, నాకే ఎదురొస్తావా? నీకెంత పొగరు? అని జింక కోపంగా అంది. ఆ జింక మాటలకి నక్క ఇలా అంటుంది, ఈ అడవి నీ సొంతమేమి కాదు. ఈ అడవిని నువ్వేమీ కొనుక్కోలేదు. అంది నక్క కూడా అంతే కోపంగా. అవి రెండు తీవ్రంగా గొడవ పడ్డాయి. నిన్నేం చేస్తానో చూడు అంటూ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నక్క మాత్రం ఇలా ఆలోచిస్తుంది, ఆ జింకకు ఉన్న పొగరంతా ఎలాగైనా అణచివేయాలి అని అనుకుంటుంది నక్క. ఆ మరుసటి రోజు కూడా జింక ఒక గాడిదతో గొడవ పెట్టుకుంది. ఇదంతా ఆ నక్క ఒక చెట్టు చాటు నుంచి వింటుంది. జింక అక్కడి నుండి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ నక్క గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, రాను రాను ఈ జింక గర్వం ఎక్కువైపోతుంది. అది నాకు శత్రువు, నీకు కూడా శత్రువే. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు. మన ఇద్దరం కలిసి దాని పొగరు అణుద్దాం అంది నక్క. అందుకు గాడిద ఇలా అంటుంది, ఓసి వెర్రినక్క, శత్రువుకి శత్రువు మిత్రుడు అనేది పాత మాట. ఎవరు శాశ్వతంగా శత్రువులుగాను శాశ్వతంగా మిత్రులుగాను ఉండరు అనేది కొత్త నానుడి. ఎప్పుడూ వినలేదా నువ్వు? ఈరోజు నీకు నాతో పని పడినట్టు ఏదో ఒకరోజు ఆ జింకతో కూడా నాకు పని ఉంటుంది. అనుకుంటూ ఆ గాడిద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వస్తాను. బాయ్.